గణిత శాస్త్ర బోధన ఉపగమాలు పద్ధతులు. ఆగమన పద్ధతి. ఆగమన పద్ధతిని పెస్టాలజీ ప్రచారం చేశారు. ఇది మూర్తత్వం నుంచి అమూర్తత్వానికి, ప్రత్యేకత నుంచి సామాన్యం వరకు వెళుతుంది. ఇది ఒక ప్రత్యేక వర్గానికి సత్యమైతే సాధారణకి కూడా సత్యం అవుతుంది. ఆగమన విధానంలో మూర్తత్వం నుంచి అమృతత్వానికి వెళ్లడం వల్ల విద్యార్థులు ఎక్కువ ఆసక్తితో ఉత్సాహంగా విషయాన్ని గ్రహిస్తారు. ఇది మనోవైజ్ఞానిక పద్ధతి. ఇందులో విద్యార్థులు స్వయం వ్యాసంగ పద్ధతిని పాటించడం వల్ల వీరికి సందేహాలకు చోటు ఉండదు. విషయాన్ని తొందరగా అవగాహన చేసుకుంటారు. ఆగమన పద్ధతి గుణాలు. ఇది తార్కిక ఉపగమం కాబట్టి గణిత శాస్త్ర బోధనకు తగినది. ఇది విద్యార్థుల అవగాహన మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి వారికి ఎందుకు, ఎలా అనే ప్రశ్నలకు తగిన సమాధానం ఇస్తూ వారి సందేహాలకు తీర్చుతుంది. విద్యార్థులు స్వయంగా పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తూ ఒక సూత్రాన్ని ఆవిష్కరించడానికి భావన కలగడానికి వీలు కల్పిస్తుంది. దీనిలో విద్యార్థులు స్వయంగా పాల్గొంటారు కాబట్టి వారిలో ఆలోచన, పరిశీలన, ప్రయోగాత్మకత అభివృద్ధి చెందుతాయి. ఈ ఉపగమంలో విషయ అవగాహన వల్ల భట్టి పట్టనవసరం లేదు. ఈ ఉపగమం ఇంటి పనిని తగ్గిస్తుంది. ఈ ఉపగమం ప్రాథమిక స్థాయి వారికి తగనది. ఆగమన ఉపగమంలో సూత్రం ఆవిష్కరించిన తర్వాత విద్యార్థికి దానిపై అభ్యాసనం అవసరం. అంటే సూత్రం సహాయంతో లెక్కలు చేయాలి. ఆగమన ఉపగమ దోషాలు. దీని వ్యాప్తి పరిమితంగా ఉండటం వల్ల సూత్రం ఆవిష్కరించిన తర్వాత ఏమిటి అనేది అభ్యాసకునికి ప్రశ్నగా మిగులుతుంది. అభ్యాసకునికి సూత్రానికి సంబంధించిన జ్ఞానం స్థిరపడటానికి అభ్యాసం ఎక్కువ అవసరం అవుతుంది. ఇది శ్రమతో కూడింది, కాలాన్ని ఎక్కువ తీసుకుంటుంది. ఇది ఉన్నత స్థాయిలో పనికిరాదు. ఒకవేళ ఉపయోగించినప్పటికీ బోధన నిరుత్సాహంగా ఉన్నట్లు కనిపించడానికి దారి తీయవచ్చు. ఈ ఉపగమం ప్రాథమిక స్థాయిలో నియమాలను అర్థం చేసుకోవడం వరకే ఉపయోగపడుతుంది. నిగమన పద్ధతి. నిగమన ఉపగమాన్ని 17వ శతాబ్దంలో కొమినియస్ అనే శాస్త్రజ్ఞుడు ప్రచారం చేశాడు. ఈ విధానంలో విద్యార్థి సామాన్యం నుంచి ప్రత్యేక అంశానికి, అమూర్త భావనల నుంచి మూర్త భావనలకు, సూత్రం నుంచి ఉదాహరణకు దారితీస్తాడు. ఈ పద్ధతిని ఉపగమం పద్ధతి అంటారు. ఇది చాలా సంక్షిప్తమైన పద్ధతి. దీనివల్ల కాలాన్ని పొదుపు చేయవచ్చు కాబట్టి ఉపాధ్యాయుడు తరగతి గదిలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తాడు. నిగమన పద్ధతి గుణాలు. నిగమన ఉపగమం కాలాన్ని పొదుపు చేస్తుంది. విద్యార్థికి సూత్రాలు, నియమాలకు సంబంధించిన అవగాహన ఉండటం వల్ల వీటిని ఉపయోగించి లెక్కలు, సమస్యలు సులభంగా చేయగలుగుతాడు. విద్యార్థి జ్ఞాపక శక్తికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉపగమం అభ్యసన పునఃచరణ స్థాయిలకు తగినది. ఇది విద్యార్థుల గణనల్లో వేగాన్ని, సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. ఇది ప్రాథమికోన్నత స్థాయిల కంటే ఉన్నత స్థాయి విద్యార్థులకు తగనది. నిగమన పద్ధతి దోషాలు. ఈ ఉపగమంలో ప్రారంభ స్థితిలో ఉన్నవారు అమూర్త భావనలను అర్థం చేసుకోవడం, నియమాలను గుర్తుంచుకోవడం కష్టం. విద్యార్థికి సూత్ర ఆవిష్కరణకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేయలేదు. విద్యార్థికి విషయానికి సంబంధించిన అవగాహన కంటే గుడ్డిగా సూత్రాలను జ్ఞప్తి ఉంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ బోధన ఉపగమం వల్ల విద్యార్థులు ఉత్సాహంగా తరగతి గది కార్యకలాపాల్లో పాల్గొనలేరు. అంటే స్తబ్దుగా ఉంటారు.
ఈ ఉపగమం విద్యార్థులలో ఆలోచన వివేచనలకు తావివ్వదు. ఆగమన అపగమంలో సూత్ర ఆవిష్కరణ జరుగుతుంది. నిగమన అపగమంలో సూత్ర సహాయంతో లెక్కలు చేయడం జరుగుతుంది. ఉత్తమ గణిత ఉపాధ్యాయులు ఏదో ఒక విధానాన్ని అవలంబించక రెండింటినీ జతపరిచి విద్యార్థులకు మేలు చేకూరే విధంగా చూస్తారు.